ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల నెరవేర్చిందని ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మా సంతోషరావు అన్నారు. ఇక బోరజ్ మండలం సావాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో ఆయన పాల్గొన్నారు. బాలాపూర్ సర్పంచ్ రావత్ అచ్యుత్ ఇతర నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్ధిదారులకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తరపున కానుకను బహుకరించారు. గ్రామంలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి నీడ కల్పించాలనే ఒక గొప్ప మనసుతో గొప్ప ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు మనందరి అభిమాన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ సవాపూర్ గ్రామానికి 17 గృహాల్ని మంజూరు చేయడం జరిగింది. మరి స్థానిక నాయకుడైనటువంటి సోదరుడు ఒక సేవాభావంతో ప్రజల్లో దూసుకెళ్తున్నటువంటి వ్యక్తి శంకరన్న గారు మరి ముఖ్యంగా పేదవారికి తన వంతు ఆర్థిక సాయం అందిస్తూ ఈ గృహాలు పూర్తి కావడానికి చేయూతను ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇంకా ఏప్రిల్ మాసం ఆఖరి నాటికి తప్పకుండా మరి ఇయ్యాలనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారితో మాట్లాడినప్పుడు ఈ మాసం ఆఖరిలో తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ రాబోతా ఉన్నాయి. తప్పకుండా సవాపూర్ గ్రామానికి ఇంకా పేద వర్గాలందరికీ గృహాలు కల్పించే బాధ్యత ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను.